ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు కానీ, ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు కానీ మనకు కలిగేది ఒకటే. ఏంటంటే తెలుసా, అస్సలు నా జన్మ ఆ సమయంలో ఎందుకు లేదు? ఏ సమయంలో చెప్పండి? ఏ సమయంలో? యేసు ప్రభువారు సజీవుడుగా ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ఆయనను వెంబడించినప్పుడు, ఆ సమయంలో నా జన్మ ఎందుకు లేదు? నేను ఎందుకు లోకములో లేను? మానవుడు ఎందుకు నేను మనిషిగా మానవరాలిగా జీవించలేదు అని భావన మనకు కలిగినప్పుడు చాలా ఉపయోగపోతాం. నేనైతే అలా కాదు నా ప్రియ సహోదరి, జీవపు వెలుగు కూడా ఆయన. మనం చూస్తే కన్నా యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయనలో జీవం ఉండెను, మనుషులకు వెలుగే ఉండెను. చీకటిలో ప్రకాశించుచున్నది కానీ అది అస్సలు విషయం ఏంటంట, చీకటి వెలుగును గ్రహించలేక ఉన్నది. ఆయన జీవపు వెలుగు, ఆయన మాట వాస్తవమే. జీవించు ప్రతి వారిలో ఆయన ఉంటానన్న మాట వాస్తవమే. లోకములో ఎంతమంది ఉన్నారో, లోకం అంటే మనుషులు, మట్టి కాదు అని అంటారే. లోకం అంటే వట్టి చెట్లు శ్యామలు పశువులు కాదు, మనుషులు కూడా ఉన్నాం లోకంలో. గ్రహించారంట ఇది చీకటి. ఎవరు చీకటిలో ఉన్నారో వారు ఆ వెలుగును గ్రహించారంట. గ్రహిస్తే పేతురు, యోహాను ఆ 12 మంది శిష్యుల్లాగా అర్థసాక్షులు అయ్యేవాళ్ళము, లేక 12 మంది శిష్యుల్లాగా మనం కూడా సాక్షులుగా ఉండేవాళ్ళము. చాలా సంతోషమే వస్తుంది. గ్రహింపు ఉండదంట. ఎందుకు గ్రహింపు ఉండదు? వెలుగు అనే మనకు గ్రహింపు ఉండదు. ఎందుకు గ్రహించరు అంటుంది. మళ్ళీ ఒకసారి వారు వెలుగులో ఉన్నారు కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఒకే ఒకడు వెలుగును ఆ వెలుగును చూడగలిగినాడు. తక్కిన వాళ్ళు, అక్కడున్న వారు ఎవ్వరు కూడా ఆ వెలుగును చూడలేక పోయారు లోకములో. సౌలు గారి విషయంలో ప్రైజ్ ది లార్డ్ గొప్ప వెలుగును చూశాడంట. వెలుగు ఏదో ఒక మెరుపులాగా వచ్చింది, వాళ్ళందరూ పడిపోయారు, అది వేరే విషయం. కానీ వెలుగులో నుంచి మాట్లాడిన ఆ స్వరాన్ని, మాట్లాడిన మనిషి యొక్క రీతిని సౌలు ఒక్కడే చూడగలిగాడు, గ్రహించగలిగాడు. ఆలోచన చేయండి, గ్రహింపు లేదు. మన క్రైస్తవ సమాజంలో, మన క్రైస్తవ జీవితాలలో, క్రైస్తవ కుటుంబాలలో వెలుగు లేదా? ఉంది. కానీ దేవుడు అనుగ్రహించిన సమృద్ధిని నుండి బయటికి వచ్చి ఆలోచన చేస్తే ఆ వెలుగును చూడగలరు. దేవుడు అనుగ్రహించిన ఆ సమృద్ధిలో నుంచి బయటికి రావడం అంటే వాళ్ళ ధనము కావచ్చు, ధాన్యము కావచ్చు, సుఖ సంతోషమైన జీవితము కావచ్చు, ఏమండి అనేకమైనటువంటి ధాన్యపు గిడ్డాంగులు కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్సులు కావచ్చు, అన్నీ కూడా దేన్ని కప్పేసినాయి?
యేసయ్య వెలుగు అనే ఆ మహా వెలుగును నీ హృదయంలోనికి రాకుండా కప్పేసినాయి. ప్రైజ్ లార్డ్. త్రాగుడు అనే వేస్తున్నాం, జూజం అనే వేస్తున్నాం, బెట్టింగ్ అనే వేస్తున్నాం, కోడి పందాల వ్యసనాలు, ఎకరాలు పొలాలు పోగొట్టుకునే వ్యసనం, లక్షలు వారికి కట్టుకొని పాడైపోయిన జీవితాలు, గేమ్ ఆడి యవన బిడ్డలే తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఆస్తి కూడగడితే పిల్లలు పెద్దలై తలా 2 లక్షలు 3 లక్షలు ఇద్దాంలే, లేదా తలా ఇద్దరికి ఒక ఎకరం పొలం కొని ఇచ్చేద్దాం, వాళ్ళు బతుకుతాడని ఆశపడితే తల్లిదండ్రులకు తెలియకుండా బెట్టింగ్లు ఆడి, తల్లిదండ్రులకు తెలియకుండా కోడి పందాలు ఆడి, తల్లిదండ్రులకు తెలియకుండా అనేక పానుపరాగులు తినేసి గంజాయి తాగుతూ మత్తులో జూలుతూ వాళ్ళ ఆనందే ఉంటూ జీవిస్తూ అందరి జీవితాలు నాశనం చేశాడు. తల్లిదండ్రుల జీవితాలు నాశనం అయిపోయినాయి, అన్నదమ్ముల జీవితాలు నాశనం అయిపోయాయి, అక్కదమ్ముల జీవితాలు నాశనం అయిపోయాయి, అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళ జీవితాలు నాశనం చేశారు, అక్కల తమ్ముల జీవితాలు, తమ్ముళ్ళు అక్కల జీవితాలను పాడు చేసి కూర్చున్నారు. ఎవడి కట్టి పెట్టారా ఏంటంటే ఆ తోక ఉన్నవాడికి. ఆ తోక ఉండి నడుస్తున్నాడే భూమి మీద, వాడికి అప్పజాడిపోయాడు. అపవాది వాడు తీసుకోవటము, సంచులు వేసుకోవటము, గంతులు వేసుకుంటే ఈయన అంట తిరగటం. చీకటి ఆ చీకటి వెలుగును గ్రహించలేకపోతుందంట, వెలుగును గుర్తించలేకపోతుంది. కారణం ఇయే ప్రవర్తన. ఈనాటి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ జీవితాలలో, అనేక మంది కుటుంబాలలో జరిగేది ఇదే. వెలుగు ఉందే, వెలుగు వచ్చి ఉంది, కానీ ఆ వెలుగును చూడటము కానీ, వెలుగును ఆహ్వానించి మన హృదయంలో పదిలపరుచుకోవటం కానీ లేదు. ఆలోచన చేయండి నా కుమార్తెల కుమారులారా. ఈరోజు అట్టి ఎరుగు నీ దగ్గరికి వచ్చిందేమో, ఇప్పుడు నువ్వు తిరస్కరించావేమో. ఈ వాక్యం వింటున్న నీవు మనసు మార్చుకుంటే, ప్రభువా నన్ను క్షమించయా, ప్రభువా నన్ను క్షమించు, నా తల్లిదండ్రుల సమృద్ధిలో నుంచి నాకు కళ్ళు మిండ్లు కానక చేసిన పొరపాటును క్షమించు ప్రభు అని అడిగి నా ప్రభు ఎదుకు వచ్చి జీవపు వెలుగు నాకు కావాలి ప్రభు అని అడుగు. నా సహోదరుడా, నా సహోదరి, తప్పకుండా నీ యవన కాలంలో దేవుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నా దేవుడు ఇచ్చిన మాట తప్పేవాడు కాదు. నా దేవుడు గొప్ప దేవుడు. తిరిగి ఆయన వద్దకు రండి, కన్నీరు విడుచుచు ఉపవాసం ఉండి ఆయన యొద్దకు తిరిగి మీరు వచ్చి పాపాలు ఉపవాస ప్రార్థనలు ప్రకటించుకొని, ఉపవాస ప్రార్థన దినాలలో లేదా ఉపవాస ప్రార్థన దినమున మందిరములో ఆయన పాద సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని యోవేలు గ్రంథం చెప్తుంది. 2వ అధ్యాయం 12వ వచనం. 13, 14 ఆయన మహా కనికరము కలిగిన వాడు, జాలి కలిగిన దేవుడు, మీ చేసిన పొరపాట్లను క్షమించి రక్షించేవాడు రాయబడి ఉంది. రండి, ఏ తప్పు చేశానా అని కాదు, నువ్వు ఏ తప్పు చేసినా, ఏ పొరపాటు చేసినా, ఏ పాపము చేసినా, నేను పలాని స్థలములో పలాని వ్యక్తితో పలాని దొంగతో దొంగతనంలో పాలిపోగస్తున్నాయి, తప్పు చేశాను ప్రభువా అని ప్రార్థన చేస్తే చాలు. మోసగాలతో చేయగలిపి నేను కూడా పలాని కుటుంబాన్ని మోసం చేశాను ప్రభువా అని ప్రార్థన చేస్తే చాలు, నీ తప్పు క్షమించుకోబడతాయి. ప్రార్థన చేసే విధానాలు చాలా ఉన్నాయి. అన్ని ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఇదే. మన చీకటి బ్రతుకులను క్రమము తప్పకుండా దేవుడికి అప్పచెప్తాం.
క్రమం తప్పకుండా దేవునికి తెలియజేస్తూ దేవునిలో నుంచి మేలు పొందటం. కొంతకాలం ఇబ్బంది పడవచ్చు, నువ్వు కొంతకాలము బాధపడవచ్చు, కానీ తర్వాత దేవుడు అద్భుతమైన కార్యాలను నీ జీవితంలో నువ్వు చూస్తావు. గొప్ప వెలుగును చూస్తావు. గొప్ప వెలుగు నీలో ప్రకాశిస్తుంది. నీ గృహములో ప్రకాశించినప్పుడు చీకటి పటాపంచినది పారిపోతుంది. చీకటి ఏ విధముగా ఒక గదిలో దీపాన్ని మనం వెలిగిస్తే అప్పటి వరకు ఉన్న చీకటి ఎలా పారిపోతుందో, యేసయ్య నీలోనికి లేదా నీ ఇంటిలోనికి లేదా నీ గృహములోనికి నీ ఉద్యోగంలోనికి వచ్చాడు అనుకో, వెలుగుమయమవుతావు, వెలిగింపబడతావు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించిన. 2000 సంవత్సరంలో నా దేవుడు నన్ను వెలిగించాడు. ఈ రోజు వరకు ఎన్ని తిరిగి చూడలా ఆయన వెలుగులోనే నడుస్తూ ఉన్నాను, ఆయన బట్టలోనే నడుస్తూ ఉన్నాను. ఇన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన ఒక్కొక్కటి తీసివేసుకుంటూ నడిపిస్తూ వస్తున్నాడు. ఒక్కసారి నిన్ను తాకితే సార్ ఆయన, ఒక్కసారి ఏదో మాట్లాడితే సార్ ఆయన, నీ చీకటి పారిపోతుంది, నీ జీవితం వెలుగుమయమే అవుతుంది. నా ప్రియ సహోదరి, అంతేకాదు కానీ నేను ఒక మాట కూడా 5వ వచనం కూడా చదవమ్మా. ఆ వెలుగు ఉండెను, దేవుని యొద్ద నుండి. ప్రైజ్ లార్డ్. చాలు చూడండి, మనం ఇంకొక మాట కూడా మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 35-36 వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనక ఉండునట్లు మీరు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధాలు అవునట్లు వెలుగులో ఉన్నప్పుడే యేసు యందు విశ్వాసం ఉంచుడి. ఏమి ఉంచాలంట? శ్వాసం. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్పష్టంగా రాసేయబడింది, వెలుగు ఉందనుకుంటారు కానీ వాళ్ళ చీకటిలో నడుస్తున్నారంట. క్రైస్తవులే. నువ్వు క్రైస్తవుడువా? క్రైస్తవుడిని. నువ్వు క్రిస్టియనా? అవునండి నేను క్రిస్టియన్ అంటారు. సరే, నువ్వు చేయిస్తున్నది ఏంటి? అదేంటి? వ్యాపారం కదండి. ఏం వ్యాపారం? ఏం వ్యాపారం చేస్తున్నావు అని నిలదీసి ఆ వ్యాపారములో ఉన్న లొసుకులను బయటికి తీసి, నువ్వు ఈ లొసుకులను పూర్తి చేయటానికి నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్ని మోసాలు చేస్తున్నావు, ఎంతమందిని ఈ యొక్క వ్యాపారంలోనికి లాగుతున్నావు నీకు తెలుస్తుంది. ఆ మధ్యకాలంలో బయట మనుషులు త్వరగా పడిపోవటం లేదని చెన్నైకి సంబంధించిన ఒక సంస్థ స్థాపించి, ఎవరైతే 5,000 రూపాయలు కట్టి ముందు మా దగ్గర జాయిన్ అవుతారో వాళ్ళు నెల తిరక్క ముందే వాళ్ళకు 2,000 వస్తాయి వాళ్ళ ఇంటికి అన్నాడంట. కొంతమంది కట్టారు. కట్టిన వాళ్ళందరినీ రెడ్ పెన్నుతో లైన్ చేసుకొని వాళ్ళకు 2,000 పంపించేశాడు వాళ్ళ డబ్బుతో.
పంపిస్తూ వాళ్ళకు ఒక ఆశ కలిపాడు. నువ్వు ఎంతమందితో నువ్వు కట్టివ్వగలిగితే కట్టి ఇచ్చండి, నీ స్నేహితులతో, శ్రేయాభిలాషులతో, నీ బంధువులతో. కట్టించిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 500 రూపాయల కమిషన్ నీకు ఇస్తా నేను. వాళ్ళకు 1500 పంపుతా, వాళ్ళు 1500 పొందుతారు అన్నారంట. మొదటి డబ్బా పంపారు. ఆ విధంగా అందరినీ ఒక్కొక్కళ్ళు వచ్చేసేసి 100, 200 అట్లా జాయిన్ చేశారు బిజినెస్లో. డబ్బులు రావడం కొన్ని రోజులకు ఆగిపోయినాయి. ఏంటి డబ్బులు రావడం ఆగిపోయినాయి ఏంటి అని ఫోన్ చేసి కనుక్కుంటే ఒక్కొక్కటి అడ్రస్ లేడు. తర్వాత తీరా తెలుసుకుంటే ఏమైంది, కంపెనీ మూతేశారంట. ప్రైజ్లా వాడు పెట్టిన ఖర్చు 200 కోట్లు అయ్యి ఉండొచ్చు, వాడు 2000 కోట్లు ఆస్తి సంపాదించుకుని వెళ్ళిపోయాడు. ఎవరు అమాయకులు? సింపుల్ మాట నేను మాట్లాడుతున్నా. క్రైస్తవుడిగా, యేసుక్రీస్తు కుమారుడిగా సింపుల్ మాట మాట్లాడుతున్నాను. నీవు పొలమునకు వెళ్ళి పొలములో పని చేయకుండానే నీకు కూలి వస్తుందా? మరి ఎవడో పొలముల నుంచి నీకు ధాన్యం వస్తుందంటే అది దొంగతనం చేసి వస్తున్నదో, మోసం చేసి వస్తుందని గ్రహింపు నీకు రాదా? సింపుల్ లాజిక్. ఎవరో ఉద్యోగస్తుల నుంచి, జోబుల నుంచి డబ్బులు వస్తున్నాయంటే అవి నా కానీ డబ్బులు నాకు ఎందుకు వస్తున్నాయని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేకపోయారు? ఇదే క్రైస్తవ నీతిని పాలు చేసేది. చీకటి ఆలోచన, చీకటి తలంపులు. ఎందుకు 12 నెలలు నీ సంపాదన నుంచి బోలెడు డబ్బు పోగు చేసుకొని నీ ఇంట్లో చనిపోయిన వారికి పాడెను, చనిపోయిన వారికి బాక్సును, పుట్టిన వారికి పండుగకు కేకును, 4 వచ్చి ప్రార్థన చేసి మీ కుటుంబంలో సంతోషము నింపుతాం, మీకు ఒక కార్డు ఇసుకోవద్దు, ప్రతి ఆదివారం మందిరానికి రావాల్సిందే, కానుకలు సమర్పించుకోవాల్సిందే అని పెట్టాను అనుకో. రారా నా దగ్గరికి? ఎందుకు పెట్టలేదంటావు? ఇది అన్యాయం కదా. నెలకు వచ్చే వాళ్ళు 30,000 రూపాయలు సంపాదించుకుని 10,000 సంపాదించుకుంటే అందులో నీకు దశభాగం 5,000, 6,000 నీకు ఇచ్చితే అంటే వాళ్ళ సాగు కోరుతున్నావు నువ్వు. ఏంటి వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరుపుకునే ఈ రోజులో వాళ్ళకి తెలియదా ఎలా జరుపుకోవాలో? ఏం అన్యాయం అండి, ఏం కార్డ్స్ అండి. ఎలా మాట్లాడితే కుమార్ గారు మంచి పాత్ర కాదంటారు. చీకటి వాళ్ళ దగ్గరకు వచ్చింది కానీ వాళ్ళు గ్రహింపక ఉన్నారు. ఆ చీకటిలో వెలుగును గ్రహించలేక ఉన్నారు. వెలుగు వాక్యం చదువుతారు, వాక్యం చూపిస్తున్నారు, వాక్యం మాట్లాడతారు, కానీ వాళ్ళు క్రైస్తత్వంలో చీకటి, వాళ్ళ క్రైస్తవ కుటుంబాలలో చీకటి, క్రైస్తవ బ్రతుకులలో చీకటి. ఆ చీకటి వ్యసనాల నుంచి, చీకటి బంధకాల నుంచి లోన్ ఇప్పిస్తా, కమిషన్ వస్తుంది. లోన్ ఇప్పిస్తే ఏమొస్తుందంట? ఆ తర్వాత లోన్ ఎవరు కడతాడు చెప్పండి? లోన్ ఎవరు కడతాడు? నువ్వు కడతావా, నేను కడతానా, లేకుంటే వాడు తీసుకున్నవాడు కడతాడా? ఈ ముగ్గురు కట్టరు. ఎవడు మధ్యలో నాబొట్టుడు బకరా దొరికి సంతకం పెడతామే సాక్షికి, వాని దండలు దానికి పూల దండ వస్తారు హ్యాపీగా. ఎందుకయ్యా క్రైస్తవారా, క్రైస్తవ సమాజమా, ఎందుకో మేలుకొలుపులు లేదు ఇంకా? నేను అడుగుతున్నా. మీకు పెద్ద పెద్ద చదువుకొని వచ్చి మిమ్మల్ని మోసం చేస్తుంటే మీరు మోసపోతూనే ఉంటారా జీవితకాలము? వెలుగును చూడరా, వెలుగు దగ్గరికి రారా, వెలుగులో జీవించటం నేర్చుకోరా. ప్రైజ్ లార్డ్. ఆలోచించి వాడు చీకట్లో ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలియదట. నిజమే కదా, దారి కనపడుతుందా? చీకట్లో వెళ్ళేవాడికి దారి కనపడుతుందా? ముందు గొయ్య, నుయ్య, ప్రక్కన కాలువ, పంట కాలువ. తెలుస్తుందా? తెలియదు. పన్నప్పుడు తెలుస్తుంది. అమ్మో నేను పడిపోయాను. ఎక్కడ పడిపోయావో? మోసపోయాను. ఎవరి చేతిలో?
ఎవరి చేతిలో చెప్పండి? స్కీము అని చేతిలో మోసపోయాడు. ఇలా తప్పండి. ఆశపడకండి. వెలుగులో వెళ్ళేవాడు ఎప్పటికీ మోసపోడు. నన్ను చాలామంది అడిగారు, ఆ స్కీములో ఏ స్కీమ్ అని. అరే ఇది తెలియదా? ఏంటి తెలీదు? 5,000 రూపాయలు కట్టు, నీకు నెలకి తిరిగిలోపే 5,000 1,500 రూపాయలు నీకు వస్తాయి. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ నీకు మళ్ళీ మా 5గురిని కట్టించు, ఆ 5గురు మళ్ళీ ఇంకొక 5 కట్టిస్తారు. అట్లా మళ్ళీ పెరుగుకుంటూ పోతుంది. ఒక 50 మంది అయినానుకో, నువ్వు ఉద్యోగం చేయనక్కర్లే, ఇంటి దగ్గర కూర్చుంటే అయ్యే డబ్బులు వచ్చేస్తాయి, వచ్చేస్తూనే ఉంటాయంట రోజు. నేనన్నా నా దగ్గర ఇప్పుడు లేవు కానీ నీ దగ్గర ఉంటే కట్టు అన్నా. ఏమన్నా? నా దగ్గర ఇప్పుడు లేవు కానీ నువ్వు కట్టు. వచ్చింది ఫస్ట్ వచ్చి నువ్వే తీసుకో అన్నా. మళ్ళీ నా దగ్గర రాలే. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళ నాన్న డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు. శ్రీరామ్ చిట్టి పండు పాడుకున్నాడంట, సంతకం పెట్టడానికి ఆఫీస్ పైకి వచ్చి నన్ను పెట్టమంటున్నారు. నేను దేనికన్నా, మా నాన్న శ్రీరామ్ చిట్టి పడ్డాడు, సాక్ష్యం మేము చేస్తే ఆ డబ్బులు ఇస్తారంట, మీరు పెట్టండి అన్న. మేం కాదు, మేము ఒకరు పెట్టాము, నేను పెట్టను అన్న. ఇప్పటికే మా ఇంట్లో తడుతున్నారు, నాకు జీతం జరగా ఇంక సాక్ష్యం పెట్టి నేను వానికి ఎక్కడ కట్టాను, నేను కట్టను అన్న. కట్టను ఎలాంటి అన్న. ప్రైజ్లా అయితే 4 రోజులు నా మొహం మార్చుకున్నారు, నన్ను ఇరికియాలని చూశారు వాళ్ళ తరంగాల. ప్రైజ్లా. ఎందుకంటే నా ప్రియ సహోదర, చీకటి చాలా డేంజర్. కానరాదు నీకు. ఈరోజు నా కంటి చూపు తగ్గింది. మీరంతా తెల్లగా ఉంది రూమ్ అంతా. ఏ మనుషులు ఎక్కడ కూర్చున్నారో నాకు తెలియదు, కానీ వాక్యం చెప్తున్నా తెలుసా? ఎందుకు తెలుసు? నా ఆశ ఒకరోజు మళ్ళీ చూపు పొందుకుంటా. నా ప్రియ సహోదరి సహోదరు, ఆలోచన చాలా గొప్ప సంగతులు మీకు నేను చెప్పాను. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను చూడండి. విశ్వాసం ఉంచిన వాడంట ఎవరు ఉంచాలండి? ఎవరి మీద? వెలుగై భూమి మీదకి వచ్చిన వాడు, వెలుగై నిన్ను వెలిగించాలనుకున్నవాడు, వెలుగై నీ జీవపు వెలుగుగా ఉండువాడు, నజరేయుడైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలంట. నీ లోకములో వెలుగై వచ్చినవాడు, నీ జీవితములో వెలుగై ఉన్నవాడు, నీ జీవితాన్ని వెలిగించువాడు, నిన్ను వెలుగులో నడిపించువాడు ఎందో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ ఏమవుతారంట? వెలుగులో జీవిస్తారంట. ప్రైజ్ లార్డ్. విశ్వాసం అంటే ఏంటయ్యా? విశ్వాసం ఉంచి ఏంటి? విశ్వాసం వల్ల అంత గట్టి నమ్మకమా అంటే ఇక్కడ ఒక మాట అదే. సువార్త 11వ అధ్యాయం 25-26 వచ్చిన చదువు. అందుకు యేసు పునరుద్ధానమును జీవం. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? మార్తతో మాట్లాడుతున్నాడు. మాట్లాడేవారు ఎవరు? యేసుక్రీస్తు వారు. జీవమును పునరుద్ధానము నేనే. నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినాను బ్రతుకును, అన్నిటికీ చనిపోయాడు. విశ్వాసములో ఉన్న శక్తి అది. 3:19-20 చూడు. నా తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చాను కానీ ఇందాక చెప్పానే చాలా క్రియలు చెప్పా. మన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించలేక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యములు చేయువాడు వెలుగును ద్వేషించు. అంతే. వెలుగు దగ్గరికి రాడు. ప్రార్థనకు వస్తావా? రాను. ఇంకోసారి చూద్దాంలే. దుష్కార్యములు ఉన్నాయి వాని హృదయంలో, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, చెడ్డ తలంపులు ఉన్నాయి ఆ కుమార్తెలో.
ఆ కుమారుల్లో ఎప్పుడు నువ్వు చర్చికి వెళ్తావా? ఎప్పుడు ఎటువంటి సమయం చూసుకొని ఆ యొక్క ఫోన్ల ద్వారా కానీ చూడరాని పిక్చర్లు చూడటానికి, మాటలు రాని మాటలు మాట్లాడటానికి అవకాశం ఎదురు చూస్తున్న ఆ సందర్భంలో నువ్వు చర్చికి రా అంటే ఎందుకు వస్తారు? ఒకటి లోకంలో వెలుగు, ఒకటి రెండవది మనుషులకు జీవపు వెలుగునే ఉన్నాను, 3 నా యందు విశ్వాసం ఉంచిన వాడికి ఎప్పుడు వాడు వెలుగులోనే ఉంటాడు. వెలుగు వాణిని తప్పుల దారి పట్టించదు, తప్పు మార్గంలో వెళ్ళనివ్వదు. 4 విశ్వాసం ఎటువంటిదయ్యా అంటే ఆయన చెప్పిన మాట ప్రకారం యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనములో ఒక మాట రాయబడింది. నా శరీరము తిని నా రక్తం తాగు ప్రతివాడును నిత్య జీవము మనం మొట్టమొదటి చదువుకున్నాం. నిత్య జీవము గలవాడు. ఆయన శరీరానికి సాదృశ్యము రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యము ద్రాక్షరసం. అవి బల్ల రోజు దొరుకుతాయి, తక్కిన రోజులు దొరకవు. బల్ల ఆరాధన సమయంలో తిని తాగితే నిత్య జీవానికి వారసులు అవుతారు. ప్రైజ్ లార్డ్. నిత్య జీవానికి వారసులు అవడానికి కారణం తండ్రి ఉన్న స్థలంలో నివసించటము. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎందరూ తనను అంగీకరించునో వారందరికీ, అనగా నా నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. దేవుని బిడ్డలు దేవుని దగ్గర ఉంటారు, దెయ్యం బిడ్డలు దెయ్యం దగ్గర ఉంటారు, అపవాది బిడ్డలు అపవాది దగ్గర ఉంటాయి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దాని 2022 5వ సంవత్సరం 2వ నెల 2వ శుక్రవారం రోజు నీ దాసుని ఈ విధంగా నిలబెట్టుకున్నాను. మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడ ఉన్నవారే కాదు కానీ నా తండ్రి, నా దేవా, ఇక నాయన ప్రవచన టెలివిజన్ ద్వారా టీవీ ఛానల్ ఎదురుగా కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరు కూడా వింటున్నారు. వారందరి హృదయాలలో ఈ మాటలు నిలిచి ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరము కూడా ప్రభువా, చీకటి అంటే ఏంటో మాకు తెలుసు, చీకటి క్రియలంటే మాకు తెలుసు, కానీ ప్రభువా వాటి నుంచి బయటికి రాలేని స్థితి మాకు ఉంది. మమ్మల్ని బయటికి తీసుకురాగలిగిన శక్తివంతుడమైన దేవుడు నువ్వే, మమ్మల్ని ఆదరించి బలపరచువాడవు నువ్వే. కాబట్టి ప్రభువా, శక్తివంతుడమైన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా ప్రార్థన ఆలకించి ఎంతమంది ఇక్కడ విన్నారో వాళ్ళ హృదయాలలో ఈ మాటలు నింపండి. అలాగే బయట కూడా ప్రభువా టీవీ ఛానల్కి ఎదురుగా కూర్చోండి, టీవీకి ఎదురుగా కూర్చొని వింటున్నటువంటి వారిని కూడా ప్రభువా బలపరచండి. మా జీవితాలను బాగు చేయండి. చీకటిలో వెళ్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు అనే మాట నిజమే నా తండ్రి, నా దేవా. మేము అలా కాకుండా చీకటిని పారదోలి వెలుగైన నా యేసును మాలో భద్రపరుచుకొని యేసును మేము వెంబడిస్తూ ఆయన చేయబెట్టుకుని నడవగలిగిన భాగ్యం దండను ఇక్కడ ఉన్న వారికి అనేక మందికి దయచేయమని, ఈ గొప్ప భాగ్యం మా జీవితాలలో, మా కుటుంబాలలో మీ వెలుగుతో నింపమని, జీవ వెలుగులో నడిపించమని, మేమందరము నీ యొక్క రాజ్య వారసులుగా చేయమని, అలాగే నాయన ఈ రోజు రాలేక పోయిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో, తిరిగి మరొక రోజు రావడానికి ఈ సన్నిధిలో సాగిలపడి మాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయగల భాగ్యం ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన ఉపాసన చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు కుమార యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.